అందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్పిరిచువల్ జర్నీలో ఈరోజు మనతో పాటు ఉన్నారు కర్నూలుకి చెందిన గీతా త్రివేణి మేడం. మరి మేడం ఎంతో సీనియర్ మాస్టర్. అసలు మేడం ఎలా ధ్యానంలోకి వచ్చారు, పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఏంటి, మొదలైన విషయాలన్నీ మేడం ద్వారానే స్వయంగా తెలుసుకుందాం. మేడం నమస్తే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మేడం, ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, వివాహము, పిల్లలు. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్కు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా గురించి నేను చెప్పుకుంటాను. నా పేరు గీతా త్రివేణి. నా తల్లి చిత్రవతమ్మ, మా నాన్నగారి పేరు శివప్రసాద్. మేము కర్నూలు నివాసులము. నేను పుట్టినది ఉలిందకొండ అనే గ్రామంలో పుట్టాను. మొదటి సంతానం నేను నా తల్లికి. నాకు ఒక తోబుట్టు తమ్ముడు ఉన్నాడు. ఓకే, ఆ అబ్బాయి పేరు నరేంద్ర కుమార్. అలా నేను పుట్టాక మా నాన్నగారు ఆ అమ్మాయి పుట్టిందని 5 రోజులకు వచ్చాడు చూడ్డానికి. ఓకే, నేను ఎప్పుడూ అలిగేదాన్ని, నాన్న నేను ఆడపిల్లని కదా, నువ్వు 5 రోజులకు వచ్చావు అని. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. నాకు అమ్మాయి పుట్టింది, వెళ్ళి చూస్తాను అంటే, అమ్మాయే కదా పుట్టింది, అబ్బాయి కాదు కదా, పోదువులే, సండే వెళ్తావు కదా ఎప్పుడు అనేవారంట. అలా నాన్నలో మనసులో ఉన్నప్పటికీ పోలేక వెళ్ళేవాడు. కానీ చివరి స్టేజ్ అంటే తను 50s కాకముందుకే మృత్యువాత పడినప్పుడు మధ్యకాలంలో అనేవారు, నువ్వు నాకు అబ్బాయి పుట్టాల్సింది, అమ్మాయి కాదు. అంత గ్రేట్గా సలహాలు ఇవ్వడంలో కావచ్చు, ఏదైనా వర్క్ చేయడంలో కావచ్చు అని నేను అమ్మాయి కన్నా అబ్బాయిగా చూసుకొని మా నాన్నగారు మురిసిపోయేవాడు. చాలా డిసిప్లిన్గా పెంచారు అమ్మ నాన్న. ఏది కావస్తే అవి నేర్పించారు. చదువులో కావచ్చు, అన్నిట్లో కావచ్చు. మా నానమ్మ వాళ్ళు ఎలా ఉండేవారంటే, చదువు ఎంతవరకు అంటే మన గ్రాండ్ మదర్ వాళ్ళు చాకలి పద్దులు రాస్తే చాలు అని అనేవారు. అమ్మ వాళ్ళ వరకు వచ్చేలోపు భర్త ఒక ఉత్తరం రాస్తే ఎవరినో వీళ్ళు అడిగితే చాలా ఇబ్బందిగా ఉంటుంది అని వాళ్ళు కనీసం వారి భర్త రాసిన ఉత్తరమన చదవాలి, రాయాలి అనే చదువులు చదివించారు. 7th 6th చదివారు. మన వరకు వచ్చేలోపు కనీసం వాళ్ళ పిల్లల కన్నా చదువులు చెప్పుకోవాలని నేర్పించారు. ఇప్పుడు నా చెల్లెళ్ళు ఉద్యోగాలు చేస్తూ భర్తలకు సపోర్ట్గా ఉంటున్నారు. కాలమాన పరిస్థితులను బట్టి చదువులు మారాయి. అలా నా తల్లిదండ్రులు నన్ను చక్కగా తీర్చిదిద్దారు. మా నాన్నగారు, మా నానమ్మ ఉండేది, అంటే మా నాన్నగారికి నానమ్మ ఉండేది. తాను ఒప్పుకునేది కాదు హయ్యర్ క్లాసెస్కి. లేదు, 18 years అయితేనే పెళ్లి చేసి పంపేది. అప్పుడు నేను నాన్నని ఎప్పుడూ అడిగేదాన్ని. నాన్న అనేవారు, నేను వాదించైనా, మా నాన్నమ్మని ఒప్పించైనా, గొడవ పడైనా నీవెంత చదువుతావో అంతా చదివిస్తాను అనేవారు. అలా ఎంకామ్ వరకు నేను చదివాను. అది మా నాన్నగారి యొక్క అండదండలు అని చెప్పొచ్చు. నా తల్లి కూడా నాకు ఎంతో సపోర్ట్ చేసింది. తను నాకు అంటే అన్ని విద్యలలో, ఒక చదువే కాదు, సాఫ్ట్ ఐస్, టైప్ షార్ట్ హ్యాండ్, హయ్యరు అండ్ వీణా, అన్నిట్లోనూ ఏది కావాలంటే అది. ఆ కాలంలో నేను స్కూటర్ నేర్చుకుంటానన్నా ఓకే అనేవారు, స్విమ్మింగ్ వెళ్తానన్నా ఓకే అనేవారు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ వెళ్తానన్నా ఓకే అనేవారు. కానీ ఒకటే చెప్పేవారు, తల దించే పని ఎప్పుడు చెయ్యరాదు. పక్కన అమ్మ నన్ని తమ్ముని చిన్నతనం నుంచి పక్కన పడుకొని పెట్టి ఎన్నెన్నో నీతి కథలు చెప్పేది, మంచి మంచి మాటలు చెప్పేది. ఆ యొక్క సేవాగుణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నా తల్లి మా ఇద్దరికి ముందు నుంచి వేసిన బీజం అని గట్టిగా నేను చెప్పగలుగుతాను. ఆ విధంగానే నేను మా అమ్మమ్మ గారు, మా 4 మామయ్య గారు, అంటే అమ్మమ్మకు 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల్లో ఆ అబ్బాయిలు వాళ్ళని నిందించడానికి కాదు, ఆ అవకాశాన్ని మాకు ఇచ్చారని చెప్పొచ్చు. ఇంకా చూసుకోలేకపోతే అమ్మ చూసుకునేది. అప్పుడు అమ్మకు చాత అయ్యేది కాదు. నేను అమ్మకు చెప్పేదాన్ని, నాకు జస్ట్ 13 years, అమ్మమ్మకి నేను సేవ చేస్తాను, నాన్న డబ్బు పెడతాడు అని అనేసి. అందుకనే మా ఇంట్లో అందరు అంటారు, నువ్వు అంత సేవ చేసావు కాబట్టి నీకు భర్త డాక్టర్గా వచ్చాడు అని చెప్తారు. వాళ్ళ ఆశీర్వాదం ఎక్కడికి పోదు అంటారు. అలా నాకు వివాహము డాక్టర్ ఆంజనేయ వరప్రసాద్ అనస్థీషియా, ఆయన అసోసియేట్ ప్రొఫెసర్ నంద్యాలలో ఇప్పుడు ప్రమోషన్తో అక్కడ జాబ్ చేస్తున్నారు. మేము కర్నూలులో ఉంటాము. సార్ అప్ అండ్ డౌన్ చేస్తారు. నాకు ఒక బాబు, ఆ అబ్బాయి కూడా మెడిసిన్ చేస్తున్నాడు, హౌస్ సర్జన్ ఫిలిప్పైన్స్లో చేస్తున్నాడు. మను యతీందర్ ప్రసాద్, వెరీ గ్రేట్ సోల్ అని కూడా చెప్పొచ్చు. ఈ విధంగా నా యొక్క బాల్యము, నా చదువు, నా తల్లిదండ్రుల సపోర్ట్తో, వాళ్ళ యొక్క మంచి నడవడికతో, ధర్మం విడనాడకూడదు అని ఇక్కడ చెప్పుకుందాం మా తాతగారి గురించి. ఎందుకంటే ఇటువంటి అవకాశం ఎంతో అరుదుగా వస్తుంది. మన జెనెటిక్గా మనలో ఒక సేవా దృక్పథం ఎలా ఉంటుందంటే, మన డిఎన్ఏలో కూడా ఉండిండాలి అంటారు.
మా తాతగారు రిక్షాలో వెళ్ళేవారు షాపుకి. బాగా ఓకే. సంపద గల కుటుంబం. ఇటు అమ్మ సైడ్ కావచ్చు, నాన్న సైడ్ కావచ్చు. ఎంత సంపద కుటుంబం అంటే తల్లి సైడు ఇంట్లో వంటవాళ్ళు, కాట్లకు కూడా చెప్పులు తెచ్చిచ్చేంత, పడుకోవడానికి వాళ్ళకు పరుపులేసేంత. అలానే వీళ్ళు ఏ రోజు ఎవరితో అహంకారంగా ప్రవర్తించింది మేమేనాడు చూడలేదు. వాళ్ళని చక్కగా చూసుకునేవాళ్ళు. ఆ కంఫర్ట్స్ వాళ్ళకి అలానే ఉండేటివి. ఇటుపక్క నాన్న వాళ్ళ సంపద ఉన్నప్పటికీ ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. అమ్మకు టోటల్‌గా డిఫరెంట్ లైఫ్ ఇక్కడ చూసింది. చాలా ఇబ్బందికరంగా కూడా తను ఫేస్ చేసింది అని చెప్పొచ్చు. వీళ్ళని తప్పు పట్టడం కాదు. వీళ్ళ పట్టణంలో ఉండే వాళ్ళ యొక్క ప్రతి రూపాయిని చూసి ఖర్చు పెడతారు. అక్కడ విలాసంగా ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు అన్ని రకాల భోగాలు అనుభవిస్తారు. మరి అమ్మని పట్టణానికి ఇవ్వడానికి కారణం ఒకటే, అమ్మకున్న సినిమాల మీద ఉన్నటువంటి మక్కువ. ఓకే. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు సినిమాలు చూసి చక్కగా హోటల్‌లో ఫుడ్ తిని మా అమ్మమ్మ గారు చక్కగా పాడేవారు. అద్భుతమైన గాత్రం ఉండేది. ఓకే. మర్దళ్ళ మీద కావచ్చు, వదిన గారి మీద కావచ్చు, ఒక అద్భుతమైన గాత్రం అది. ఒక భగవంతుని మీద పాడితే ఆ భగవంతుడు దిగి వస్తాడా అన్నంతగా ఉండేది. అమ్మమ్మ గారికి పాండురంగ స్వామి అనేది ఒళ్ళో కూడా వచ్చేవారు. భగవంతుడు అనేది నిజమా అని డౌట్ వచ్చేది. వస్తున్నాడా ఈమెకు అనేది. ఒకరోజు మేము షోలాపూర్‌కి అమ్మమ్మని పిలుచుకొని పండరీపూర్‌కి వెళ్తూ ఉన్నాం. ఆ సమయంలో అక్కడ బస్ స్టాండ్‌లో బస్సు రావడం లేదు. ఒక్క బస్సు కూడా రావడం లేదు. మేమిద్దరము నేను, అమ్మ వాష్‌రూమ్‌కని వెళ్తుంటే ఒక అతను వైట్ జిబ్బా పైజామా ఏసుకొని నియర్ బై నిలబడ్డాడు. చాలా నియర్ బై. ఓకే. ఆ టైంలో ఇప్పుడంటే మనం జెంట్స్‌కి అవన్నీ ఉండడం లేదు. లేడీస్‌కి అవన్నీ ఉండడం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకొని వచ్చేస్తుంది. అప్పుడు కాలంలో అలా కాదు. బాగా అమ్మ తిట్టేసింది మనసులో. గట్టిగా నాకు గూడా వినిపిస్తున్నాయి. పనికిమాలిన అతను అంటే ఇంగ ఒక లాంగ్వేజ్‌తో చూడు అలా నిలబడ్డాడు, ఎలా వెళ్ళాలి అని తిడుతుంది. అతను మీరు వెళ్ళాల్సిన పండరీపూర్ వెళ్ళాల్సిన బస్సు మేము అడగనూ లేదు. అతనే చెప్పారు. అక్కడ ఉంది అంటే థ్యాంక్స్ అని చెప్పి పరుగో పరుగు. ఎందుకంటే ఓకే. అమ్మమ్మని పెట్టుకొని లగేజ్ అంతా పెట్టుకొని మేము వెళ్తే 10-12 డేస్ ఉండేవాళ్ళం. అన్నీ తీసుకొని వెళ్ళాము. చాలా సరదాగా ఉండేది. కిచెన్ అంతా ఆడ ఇచ్చేవాళ్ళు. బాగా జస్ట్ గుడికి వెళ్ళడం, నది తీరంలో ఉండడం, బ్యూటిఫుల్ డేస్ అని చెప్పొచ్చు. అలా గడుపుతున్నప్పుడు ఎక్కేసాము. మార్నింగ్ నాన్నగారు, బాబు తలనీలాలు ఇవ్వడానికి వెళ్తే అమ్మ పటంకి శుభ్రం చేసి దీపాలు పెట్టి వంట చేస్తూ దేవుడి పాటలు పాడుతుంది. అమ్మమ్మ స్నానం చేసి అలా పడుకోనుంది. ఒళ్ళులోకి స్వామి వచ్చి ఓకే. నాకు అప్పుడు నిర్ధారణ నిజంగా స్వామి వస్తున్నాడా, ఇవన్నీ నిజమేనా అనే టైంలో అమ్మాయి అని పిలిచేవాడు. అమ్మాయి, నేను నీకు అంత సహాయం చేసింది, నన్ను ఎందుకు అలా తిట్టేశావు? ఓకే. మేము ఇక్కడ తిట్టేది ఇంపాసిబుల్ అక్కడున్న పర్సన్‌కి వినిపియడం. మా అమ్మమ్మతో మా నాన్నతో కూడా మేము ఆ టైంలో ఆడ బస్సు ఉందని చెప్పాం కానీ ఈ డిస్కషన్ ఏం చేయలేదు. ఒక అతను చెప్పాడు అని చెప్పాం కానీ ఆడ అక్కడున్నాడు, మేము తిట్టుకున్నాము, అవన్నీ కూడా ఏ డిస్కషన్ చేయలేదు. అప్పుడు ఆశ్చర్యం వేసిందండి. అలాంటి బ్యాక్ ఇంత అద్భుతమైనటువంటి తాతగారులు, అమ్మమ్మ గారులు ఉన్నారు. మా తాతగారి దగ్గరికి వచ్చేలోపు ఆయన షాపుకి వెళ్ళేటప్పుడు ఆయన ఏది లెమన్ తాగినా, టీ తాగినా, ఏదైనా కొన్నా ఆ రిక్షా వాడికి ఖచ్చితంగా ఇచ్చేవాడు. నాకు పెళ్ళైన కొత్తలో నా భర్త ఒక కటింగ్ షాప్‌కి వెళ్లారు దగ్గరలో. ఎప్పుడు చూడలేదు సార్ మిమ్మల్ని. మీరెవరు అంటే, ఇలా పలానా వాళ్ళ అమ్మాయిని చేసుకునంటే, అయ్యో! ఆ ఇంటి అమ్మాయిని చేసుకున్నారా? ఎంత గొప్ప విషయం అండి. వాళ్ళ తాతగారు మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు 12 సంవత్సరాలు. ఓకే. ఎలాగైనా పర్లేదు చెయ్యరా, నీకెవరిస్తారు తలని, నేనిస్తున్నాను కదా, తీసుకో నాయనా చేసుకో. ఒకరోజు తక్కువ చేస్తావు, ఒకరోజు ఎక్కువ చేస్తావని నాకు నేర్చుకునేదే ఆయన తల మీద అనేవాడు. అలాంటి గొప్ప మనస్తత్వం, గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి పరివారంలో నేను పుట్టడం ఏ జన్మ అదృష్టమో, ప్రాప్తమో అని అనుకుంటాను. అది మేడం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది మేడం. మీ పుట్టడము, అంతా పెరగడము, మీ విద్యాభ్యాసం, ముఖ్యంగా మీ తల్లిదండ్రులు, మీ తాత అందరి గురించి చాలా చక్కగా తెలియజేశారు మేడం. దాని ప్రభావం ఖచ్చితంగా మీ మీద Yes, ఉండుంటది. ఉంటుంది. మీరు కూడా అదే సేవా దృక్పథంతోని, అదే Yes. మంచి పాజిటివ్ థింకింగ్‌తోని పెరిగి ఉంటారు. మరి అంత హ్యాపీగా ఉంది మీ లైఫ్. మీకు Yes. దేనికి లోటుపాట్లు లేవు. అవును. మరి మీకు ధ్యానం అనేది ఎలా పరిచయం అయింది? యెస్. వెరీ గుడ్. ఎప్పుడైతే ఇలా ఉన్నప్పటికీ చూడండి మేడం, ఏ శ్రీమూర్తికైనా ఎక్కడ స్ట్రగుల్స్ మొదలవుతాయి అనంటే మ్యారేజ్ అయిన తర్వాత. ఓకే. ఓకే. కామన్. అలా అని అవతల వ్యక్తులు చెడ్డవాళ్ళు ప్రాపంచికంగా చూస్తే మనం ఇంత మంచిగా ఉన్నాం, మనం ఇంత టైం పెడుతున్నాం, మనీని స్పెండ్ చేస్తున్నాం, వాళ్ళు ఎందుకు మనల్ని ప్రేమించరు? ప్రేమించకపోయినా పర్లేదు, ద్వేషిస్తారు చూడండి. మనకి కీడు జరగాలని కోరుకుంటారు చూడండి. అప్పుడు మంచి బాధేస్తది. జరిగినా వాళ్ళు బాధపడతారు చూడండి. అప్పుడు ఖచ్చితంగా దుఃఖం వస్తుంది. ఎందుకు ఇంత సంస్కారవంతంగా ఆలోచించినామంటే గతంలో మన పెద్దల పెంపకం వల్ల వాళ్ళలో చూస్తాం. అప్పుడు క్వెషన్ వస్తది, వై? ఎందుకు భగవాన్? ఎందుకు భగవాన్ అనేసి. మరి నాకు 2004లో నేను ఆదోన్లో వృద్యోగరీత్యా నా భర్త ఆదోన్లో జాబ్ చేశారు. ఓకే. కానీ అప్పుడు ఎంబీబీఎస్ డాక్టరే.
పీజీ రాస్తూ ఉన్నారు. వివాహమైంది కాబట్టి బాధ్యతలు తండ్రుల మీద పెట్టకూడదు అని తను బాధ్యతగా తను చక్కగా తను జాబ్ చేస్తూ తన చెల్లెల పెళ్లి వివాహంలో తన యొక్క పార్ట్నర్‌షిప్ ఫాదర్‌ని అడిగాడు. నాన్నగారు నా పార్ట్నర్‌షిప్ ఎంత? నేను ఎంత మీకు ఇవ్వాలి నా చెల్లి పెళ్ళికి? సంబంధాలు చూడడం కావచ్చు. నా హస్బెండ్ కూడా ఒక విషయం చెప్పుకుంటాను. ఎప్పుడు ఏ జన్మలో మరి అతను ధ్యానం నేను ఇక్కడికి వచ్చినాక వేలు డొనేషన్స్ ఇవ్వగలుగుతున్నాను కానీ అప్పుడు వినాయక చవితికి 1000 రూపాయలు ఇచ్చి ఇంకొకరు వచ్చి అడిగితే చికాకు వచ్చేది. ఇప్పుడు ఇన్ని వేలు ఇవ్వగలుగుతున్నామంటే సాధనలో సత్యం తెలుసుకోవడంలో. మరి వీళ్ళు అడిగిన వాళ్ళకందరికీ ఫర్ సపోజ్ తన బ్రేక్ఫాస్ట్ ఒక సర్జన్ అనస్థిషియా కాబట్టి ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వస్తే ఒక 50 రూపీస్ తను బ్రేక్ఫాస్ట్ చెప్పుకోవచ్చు. తెచ్చిన అతనికి ఒక 50 రూపీస్ బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోమని కూడా చెప్పొచ్చు. 500 ఇచ్చి అందరు తెచ్చుకోండి, అందరు తినండి అలా ఇచ్చేవాడు. నాకు చాలా చికాకు వచ్చేది. 50 ఇవ్వడంలో తప్పులేదు, నువ్వు తిన్నావు అతను తినిపించు, అందరికి ఎందుకు అని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది తను ఎంత మంచి అంటే చుట్టూ ఉన్న వాళ్ళ ఆకలిని కూడా గుర్తించడం అని అనేసి. ఇలాంటి గ్రేట్ పర్సన్స్ మధ్యలో ఉన్నాను మేడం నేనైతే. ఓకే, మరి జాబ్ కోసం మేము ఆదోనిలో ఉన్నాను. ఆదోనిలో ఉన్నప్పుడు మా ఇంటికి మా ఓనర్ ఉంటారు కదా, ఆ ఓనర్ వాళ్ళ ఫ్రెండ్ మామగారికి వాళ్ళు కూడా మంచి గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్ సౌమ్య కృష్ణమూర్తి ఉన్నారు కదా, వాళ్ళ మదర్ ఫాదర్ అనమాట. వాళ్ళ ద్వారా నేను ధ్యానంలోకి నిజంగా పదం వినడం నా చెవుల పడడం విన్నాను. వాళ్ళు ఎందుకు వచ్చి మాకు అడిగారంటే మా సార్ డాక్టర్ కాబట్టి సౌమ్య కృష్ణమూర్తి వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అప్పుడు ప్రతిరోజు వచ్చి డాక్టర్ గారు చూడాలంటేనే ఆయనకు సాటిస్ఫాక్షన్. రోజు వచ్చి ఏ డాక్టర్ చూడడం ఇంపాసిబుల్. అప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మీ పైనే డాక్టర్ గారు ఉన్నారు కదా ఏమనుకోకుండా వచ్చి చూడండి అంటే. సార్కి ఏమని చెప్పాను, ఎవరైనా అడిగితే రెక్కలు కట్టుకొని వెళ్ళి వాలిపోతారు అని. నేను లేదు, నేను వెళ్ళి చూస్తాను. చూస్తూ కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఫీజు తీసుకునేవాడు కాదు. ఒక ఆటో వాడికి వచ్చి వాడు ట్రీట్మెంట్ తీపించుకుంటే మీ వాళ్ళు ఎవరైనా వస్తే కూడా రా నేను ఫ్రీగా చేస్తాను అనే మనస్తత్వం. అప్పుడు మా దగ్గర ఏ డబ్బు పెద్దగా లేదండి. అప్పుడు నేనేమని చెప్తాను, ఆటో వాడికి చూడు, ఆటో వాడి వాళ్ళ యొక్క రిలేటివ్స్ కూడా ఏమని. నేను ధ్యాని కాదు, నేనైతే ప్రశ్నించేదాన్నండి, మొహమాటం ఎందుకు. అప్పుడు ఏమనేవారు మీ హస్బెండ్ అనే నేనేసి ఉల్కరు పలకర్లేండి వాళ్ళు. అంటే స్థిత ప్రజ్ఞతలో ఉన్నారనమాట ఆల్రెడీ. ఇప్పటికి కూడా అంటే లిమిటేషన్స్ ఉండాలి అని చెప్తుంటే. ఇప్పుడు మనకి కూడా ఏది లేదు, నో ఫైనాన్షియల్ ఫాదర్ సపోర్ట్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చదివించి ఇప్పుడు మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు పిల్లల్ని ఫ్రీ సీట్ తెచ్చుకున్నారు సారు, ఫ్రీగా చదివారు. అయినప్పటికీ స్ట్రగుల్ ఇవ్వకూడదు పేరెంట్స్కి అనేది మన పేరెంట్స్ అంతా అలాంటి స్థితి నుంచి వచ్చిన వాళ్ళమే. మనము ఎదగాలి అంటే కొంచెము ఎక్కడెక్కడ వేస్టేజ్ అనేది ఉండకూడదని నేను మా గ్రాండ్ పేరెంట్స్ నుంచి కూడా అదే నేర్చుకున్నాను. మేము వైశ్యాస్ అండి, డబ్బు ఏట్లు వేసినా ఎంచి వెయ్యాలి అనే మనస్తత్వం ఉన్న వాళ్ళము. వేసినా కూడా దుబారాగా నోట్ వేస్తున్నావా, కాయిన్ వేస్తున్నావా, రూపాయి వేస్తున్నావా, 10 రూపాయలు వేస్తున్నావా, అంత అంటే విలువలు ఉన్నాయి. ఖర్చు పెట్టు కానీ ఆలోచించి పెట్టు అంటారు. పత్రిజీ సార్ కూడా ఎన్నోసార్లు అంటాడు, డబ్బు, నీరు, ఆహారం వృధాగా ఖర్చు పెట్టరాదు. మరి వాటి కోసం నువ్వు అన్యాయంగా సంపాదించడం ఎందుకు, ఉండేది ఖర్చు పెట్టడం ఎందుకు అనేది. మన ఇంట్లో పెద్దలు కూడా అదే చెప్తారు. అవసరమైన చోట పెట్టు, ఎంతైనా పెట్టు, అవసరం లేని చోట అనవసరంగా పెట్టదు. కానీ వీళ్ళైతే ఇక్కడ సేవ చేస్తున్నారండి. ఆ గుణం ఎవరికో ఉంటుంది, అది మాత్రం నేనైతే ఒప్పుకుంటాను. అప్పుడు నచ్చేది కాదు కానీ ఇప్పుడు నచ్చింది. అసలు నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి అని చెప్తాను, మొహమాటం లేకుండా చెప్తాను. ఒప్పుకోవాలి మన నా తప్పు నేను కూడా ఒప్పుకోవాలి ఇక్కడ. అంటే నేనెవరిని వాళ్ళు చేసే మంచి పనిని స్టాప్ చేస్తున్నాను అని అనిపించేది. సో అలా మీకు ధ్యానం అనేది రెగ్యులర్ గా మీ హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. సార్ ఫీజు వాళ్ళు అడిగితే వద్దు అని చెప్పేవారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయి పెళ్లికి, సౌమ్య కృష్ణమూర్తి వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ కి మా ఇద్దరికి బట్టలు పెట్టి ధ్యాన విద్య అనే పుస్తకాన్ని నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ బుక్ షోకేస్ లో తిరుగుతూ ఉండింది. తీసుకున్నారు, షెల్ఫ్ లో. ఆయన ఫేస్ కూడా నాకైతే నిజంగా తెలియదు, పత్రిజీ గారి ఫోటోను కూడా చూడలేదు, పైన ఉన్నా కూడా. కానీ అది ఏ ఇంటికి పోయినా షోకేస్ లో తిరిగేది. చాలా మిరాకిల్ కూడా ఉంది ఆ పుస్తకం. అంటే మీరు ఎక్కడికి ఇల్లు షిఫ్ట్ చేసినా మీతో పాటు ఆ బుక్ వచ్చేది, షెల్ఫ్ లో ఉండేది. ఎస్, మేము ట్రాన్స్ఫర్స్ అవుతూ వచ్చాం. షోకేస్ నుంచి అన్ని బొమ్మలు, చక్కటి అద్భుతమైన బొమ్మలు ఉంటాయి నా దగ్గర, కలెక్షన్. ఆ కలెక్షన్ తో పత్రిజీ సార్ పుస్తకం ఉంటుంది. అది భగవద్గీత ఉందంటే ఒక అర్థం ఉంది. మరి పత్రిజీ నాకు ఎవరో తెలియనప్పుడు పెట్టినానంటే ఎంత ఉందో స్టోరీ తర్వాత చెప్తాను. ఓకే, అలా తిరుగుతూ ఉంది. మేడం వచ్చి అడిగారు, గీత మా ఇంటికి ధ్యానం చేసుకోవడానికి రా అంటే. అప్పుడు బాబు 14 months బేబీ. ప్రతి అమ్మకు తన బిడ్డ చుట్టే తిరుగుతుంది. నా ప్రాణం అంతా కూడా నా కొడుకే ప్రాణం. వాడి ఆలన పాలన చదువు ఏదో నేర్పించుకుంటూ మురిసిపోతూ ఈ వయసులో ధ్యానం ఏమి, ఇంత చిన్న బిడ్డను పెట్టుకొని ధ్యానం ఏమి, ధ్యానం విలువ తెలిసింటే
ఆ అబ్బాయి స్కూల్కి వెళ్ళినాకైనా నేను కనీసం ఒక గంటనే వెళ్ళింటే ఒక 8 సంవత్సరాలు వృధా చేసుకోకుండా ఉంటుంటిని. ఎందుకు చెప్తున్నానంటే ప్రేక్షకులందరికీ సమయం వృధా చేసుకోవద్దండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఆ 8 ఇయర్స్ కూడా నా జీవితాన్ని బరువుగా కాకుండా ఆనందంగా హాయిగా ముందుకు తీసుకుపోయేటువంటి స్థితి ఉండేది. ఓకే. ఆ విధంగా విన్నాను కానీ చెయ్యలేదు. 2012లో 9లో కర్నూలుకి వచ్చాం. బాబు చదువు కోసం వచ్చాను. నేను వాడి చదువుకు చాలా ప్రయారిటీ ఇచ్చాను. సో ఇంకా వాళ్ళు పిలుస్తున్నా మీరు వెళ్ళే వాళ్ళు కాదనమాట. ఓకే. మా ఓనర్ ఉన్నారు, చక్కగా ఆమె ధ్యానం వెళ్ళేది, వాకింగ్ వెళ్తాం, ఓకే. కబుర్లు కానీ చెప్పుకుంటాం. ధ్యానంకి మాత్రం వెళ్ళలేదు. అస్సలు వెళ్ళలేదు మేడం, ఓకే. సో వెళ్ళలేదు. అలా మీరు కర్నూలుకి షిఫ్ట్ అయ్యారు. కర్నూలుకి షిఫ్ట్ అయ్యాము. ఒక 2 ఇయర్స్ ఒక రెంట్ హౌస్లో ఉన్నాము. అక్కడి నుంచి అక్కడ ధ్యానం పుస్తకము షోకేస్లో ఉంది. చెదలు పట్టాయి ఆ ఇంటికి. ఓకే. పత్రిజీ పుస్తకానికి ఇంత చెద పట్టలేదు. అక్కడ ఉండే భగవద్గీతకు కూడా లైట్గా చెద వచ్చింది కానీ ఆ పుస్తకానికి రాలేదు. ఇది నిజంగా ఇది ఎంత మిరాకిల్ మేడం అసలు. మిరాకిలా. నేను వీణ నేర్చుకున్నానని మీకు చెప్పాను కదా, నా ప్రాక్టీస్ బుక్స్ కూడా అక్కడ ఉంటాయి. వాటికి కూడా చెదలు వచ్చేసాయి. ఓకే. ఆడ అన్ని పుస్తకాలు ఉన్నప్పుడు ఈ పుస్తకానికి పట్టలేదు. నాకైనా ఆ బుక్ పవర్ఫుల్ అని తెలియలేదు. ఆ మహానుభావుడు ఎవరు అని కూడా నేను చూడలేదు. అంటే ఒక మీ ప్రాపంచిక జీవితంలో మీరు ఉన్నారు. అంతే. నా ప్రపంచం అంతా మా సార్ని చూసుకోవడం, మా అబ్బాయిని చూసుకోవడము, మా ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళ అత్తమామ గారు వస్తే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఉండేది. వారి కోసం నేను నా హస్బెండ్ వివాహం చేసుకోవడానికి కూడా కారణము తను డాక్టర్ని ఎందుకు చేసుకోలేదు అంటే హౌస్ వైఫ్ అయితే బాధ్యతగా ఉంటుంది. నా పిల్లల్ని, మా అమ్మని నన్ను బాగా చూసుకుంటుంది. తను ప్రాక్టీస్, నేను ప్రాక్టీస్, నా కాళ్ళు నొస్తున్నాయని ఇద్దరికి మధ్యలో గొడవలే ఉంటాయి కానీ ఇంకొకటి ఏముండదు అనే బాధ్యతతోనే తల్లిదండ్రులకు చూసుకోవాలి. అందుకని నా చిట్ట చివరి శ్వాస వరకు నా బాధ్యత ఏమంటే మా మామగారిని అదే బాధ్యతతో చూసుకున్నాను. భవిష్యత్తులో నాకు రుణం ఉంటే మా అత్తగారికి కూడా ఖచ్చితంగా సేవ చేసుకొని నేను నా భర్తకు కావాల్సిన కోరికను నెరవేర్చిందని అవుతాను. ఓకే మేడం. సో మరి మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ ధ్యానం ఎప్పుడు మిమ్మల్ని తట్టింది? ఎప్పుడైతే 2012లో ఒక ఫ్లాట్ తీసుకున్నాము. నాకు ఎవరికి ఇల్లు ఇష్టం ఉండదండి, అందరికి ఉంటుంది. నేను ఇల్లులు వెతుకుతూ ఉన్నాను. మా సార్ వద్దు 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 అనేవారు. ఇంకా నాకు చికాకు వచ్చి స్టాప్ చేశాను. తనకే వద్దంటే నేనేది అనేసి నేను ఎక్కడెక్కడ వెతికాను అంటే ఒకటి బాబు స్కూల్కి దగ్గర, లేదా మా సార్కి హాస్పిటల్ దగ్గర. ఈ రెండు కాకుండా ఇంకొక చోట ఎక్కడనో తీసుకుంటే ఏమనిపిస్తుందండి? అవును, కోపం వస్తుంది. కనీసం ఐవార్నైనా చూపించాలి కదండి, అది చూపించలేదు. వెంటిలేషన్ బాగుందని తీసుకున్నారు. మా సిస్టర్ వాళ్ళు గృహప్రవేశానికి పిలవడానికి వచ్చి పైన ఒక ఇల్లు ఉంది, మీరు అప్పుడు అడిగారు కదా ఇప్పుడు ఉంది అని పిలిచిపోయారు. అడ్వాన్స్ 1 lakh ఇచ్చారు, అమావాస్య రోజు ఇచ్చారు. ఇవన్నిటికీ అర్థం ఏం తెలిసిందంటే నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే గురువు నా నెత్తి మీద 4th ఫ్లోర్లో ఉన్నాడు. అప్పటికి తెలియదు. ఇప్పుడు కాలం గడిచే కొద్దీ విశ్వం ఎందుకు ఇన్ని చోట్ల నుంచి తిప్పి ఎక్కడ కావాలనో అక్కడ వచ్చి కూర్చోపెట్టింది అన్నిక. మనకు గురువు ఎప్పుడు ఏది పొందాలనో ఆ రోజు మనము అక్కడికి వెళ్తాం. ఎప్పుడైతే 2012లో గృహప్రవేశం అయింది, ఇల్లు సర్దుతూ ఉన్నాము, ఆ మహానుభావుడు బుక్ కూడా మీతో పాటు వచ్చింది. మరి అదే షోకేస్లో వచ్చి అలాంటి షోకేస్లో వచ్చి కూర్చోండి. ఇప్పుడు బుక్ కూడా బయటకు వస్తుంది. ఓకే. నేను ఎప్పుడైతే ఇల్లు సర్దుతూ ఉన్నానో అప్పుడు అంకుల్ వచ్చి, మేడం నేను పైన ఉంటానండి, నేను మెడికల్ షాపు, నేను షాపుకి వెళ్ళే లోపల ఎవరికొకరికి కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పిపోతాను, నాకు ఒక రోజు టైం ఇస్తారా? ఓకే ఓకే. ఇష్టం మొహమాటానికి ఒప్పుకున్నారు. మొహమాటమే మేడం, పెద్ద ఆయన. ఒక రోజు వచ్చాడు. నెక్స్ట్ డే మీరు అనుకున్నారా నేను ఎంత వద్దనుకున్నా ఈ ధ్యానం ఏంటి నన్ను తరుముతా అప్పుడు వినేది, మరి ఇప్పుడు చెప్పినా కూడా గుర్తులేదు. అప్పుడు ఆ మేడం చెప్పింది అనేది కూడా గుర్తులేదు. ఇప్పుడు ఈయన గుర్తు చేస్తాడు నాకు. మరి అప్పుడు కూడా గుర్తులేదు నాకు. అయిపోయింది. ఆ 8 years లో ఆ మేడంని మర్చిపోయినాను, ఆ స్టోరీని మర్చిపోయినాను, ఆ బుక్ ని మర్చిపోయినాను, అన్ని మర్చిపోయినాను. ఇంకా వచ్చి సార్ ధ్యానం సర్వరోగ నివారిని, సకల భోగకారిని, సత్య జ్ఞాన ప్రసాదిని అంటే నాన్ సెన్స్ అంకుల్. లోపల తిట్టుకున్నారు, బయటికి మాత్రమే డైరెక్ట్ అనేసారు. అంకుల్ నాన్ సెన్స్ అంకుల్, ఇలా చెప్పొద్దండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మన చదువులేమి? మళ్ళీ నేను ఒక డాక్టర్ వైఫ్ ని, నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది కూడా. సైంటిఫిక్ గా మాట్లాడినాను, అడిగినాను. ఆయన పాపం ఎంతో ప్రయత్నించాడు, చెప్పినాడు. కానీ అంకుల్ మా అమ్మ నాన్న ఏం నేర్పించారంటే పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే వినాలి అన్నారు. మీరు పెద్దవాళ్ళ ఆంటీ, మీరు మీ మాటకు నేను గౌరవిస్తాను, ఎలా చేయాలో చెప్పండి, చేస్తాను. ఇష్టంతో చేయలేదు మేడం, 20 minutes చేస్తున్నా. రెస్పెక్ట్ ఇచ్చి చేస్తున్నాను, నాకైతే ఇష్టం లేదు. ఆ సమయంలో అన్నాడు ఆయన, మీరు ధ్యానం నాన్ సెన్స్ అంటున్నారు, మరి ఆయన పుస్తకం మీ దగ్గర ఎందుకుంది అన్నాడు. ఓకే, బుక్ చూసారు నా షోకేస్లో ఉంది కదా. ఎవరు ఆయన అని తిరిగి చూశాను. ఆయన అంటే ఆయన ఎవరు సార్ అంటే, అదే ఆ పుస్తకం ఉంది అంటే, ఆ పుస్తకం సో అండ్ సో హిస్టరీ అంతా చెప్పాను, మీకు ఎలా చెప్పాను అలా చెప్పాను. ఆయన ఎవరది కూడా తెలియదు అంకుల్, మీరు ఇప్పుడు చెప్తుంటే ఆయన ఓహో పలానా ఆయన నేను గురువా, ధ్యాన గురువు ఆయననేనా అని నాకు తెలుసు. మరి బుద్ధుడి విగ్రహం ఎందుకుందా? షో పీస్ అంకుల్. ఏంది మనం చదువుకున్నాము, ఆయన ఒక శాంతిమూర్తి, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి.
అంతకు మించి నాకు నాలెడ్జ్ లేదు అంకుల్. ఓకే. ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు బాలేదు సేవ చేస్తాను, ఎవరైనా అడిగినారు హెల్ప్ చేస్తాను, అంత సంస్కారం ఉంది. కానీ మరి ధ్యానం చెయ్యాలి, భగవంతుడు లేడు, నువ్వే భగవంతుడు, నేను ఒప్పుకొని అంటుంటే పెద్దోళ్ళు పిచ్చి వాళ్ళ. ఇప్పుడు కూడా నేను క్లాస్ అదే చెప్పొచ్చాను, ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అంటే పిచ్చి పూజలు సంస్కారాలు ఇవన్నీ పెట్టినది పెద్దవాళ్ళు ఏమైనా పిచ్చి వాళ్ళు అంకుల్ అని వాదిస్తూ ఉండేదాన్ని. పుస్తకాలు తటవర్తి రాఘరావు సార్ పుస్తకాలు నా జీవితంలోకి అప్పుడే రావడం జరిగింది. ఓకే. ఆయన ఇలా ఇంటికి వెళ్తే ఒక టీపాయ్ మీద పుస్తకం పెట్టేవాడు, చదవండి మేడం అనేవాడు. మీ ఫ్రీ టైంలో చదవండి అని చెప్పేవాళ్ళు? లేదు, వాళ్ళ ఇంటికి వెళ్తే కబుర్ల కోసమే మేము వెళ్ళేది. నేను, బిందు, అంకుల్ ముగ్గురు క్లోజెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. చక్క కూర్చొని గంటలు బాతకాన్ని పెడతామండి, అన్ని విషయాలు మాట్లాడతాము, మంచిగా ఇంట్లో పనులు చేసుకుంటాం. మరి అలా అనుకోదండి, మంచిగా ఫ్యామిలీకి అంతా చూసుకున్నాకనే ఫ్రీ టైంలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. అంకుల్కి ఎలాగైనా మాకు ఒక్క పేపర్ అయినా చదివియాలన్న మహానుభావుని తాపత్రయం. ఆయనకు శతకోటి వందనాలు. ఆయన పాదాలకు నా కన్నీటితో కడిగినా కూడా తక్కువే. నేను ఎన్నోసార్లు ఆయనకు చెప్తాను, చీదరించుకున్నా వద్దన్నా. సార్ పేరు కూడా చెప్పండి మేడం. ప్రభాకర్ గుప్తా, సీనియర్ పిరమిడ్ మాస్టర్, వెరీ నైస్ మాస్టర్. ఆ మహానుభావుడిని అందరినీ, మా అపార్ట్మెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరూ మెడిటేషన్ నేర్చుకునే వెళ్తారు. ఒక్క రోజన్నా కూర్చోబెడతాడు, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాడు. అంత పెద్ద ఆయన 75 ఏళ్ళ వయసున్న మహానుభావుడు ఓ 10 నిమిషాలు టైం ఇస్తారని అడుక్కోవాల్సిన అవసరం లేదు మేడం. సో అలా మిమ్మల్ని ధ్యానంలో కూర్చోబెట్టారు. సో అలా మీకు మరి ఎప్పుడు ఫస్ట్ మీరు విసుక్కున్నారు, నాన్ సెన్స్, మీకు ఎప్పుడు నమ్మకం కలిగింది? తర్వాత మీరు ఎన్ని గంటలు సాధన చేశారు? వెరీ గుడ్. ఎప్పుడైతే నేను పుస్తకం తటవర్తి రాఘరావు పుస్తకం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడదాం మేడం. వాళ్ళ ఇంటికి వెళ్తే బుక్ చదివేమనేవారు. ఆ బుక్ చదువుతున్నప్పుడు మంచి మంచి మాటలు ఉండేవి మేడం, బుక్లు. అవును, బయట ఏదైతే బాధపడుతున్నామో అందులో తటవర్తి రాఘరావు రాసిన పుస్తకంలో నుంచి పుస్తకాలు ఇంత బాగుంటాయని మన ప్రేక్షకులకు తెలియాలి. తెలిస్తే మన దగ్గర నుంచి దుఃఖం పటాపంచలవుతుంది ఆ పుస్తకాల నుంచి. అందులో సార్ రాశారు ఒక విషయము, ఇతరులు నన్ను బాధ పెట్టారని నేను వాళ్ళు అన్నారు కాబట్టి నేను అన్నాను, వాళ్ళు చేశారు కాబట్టి చేశాను అంటున్నావు. నువ్వు చనిపోయాక పైకి వెళ్తే యమధర్మరాజు దగ్గర నువ్వు ఇదే వాదిస్తావు. యమధర్మరాజా, నేను వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు, టిట్ ఫర్ టాట్, వాళ్ళు అన్నారు నేను అన్నాను అంటే అప్పుడు యమధర్మరాజు అంటాడు, నీకు చేసిన పాపానికి నీ వరకు నీకు 500 కొరడా దెబ్బలు, వాడికి 1000. నువ్వైతే 500 కొరడా దెబ్బలు తినాల్సిందే కదా, మరి అది చెయ్యకూడదు కదా, నువ్వు తప్పని చెయ్యకూడదు. నువ్వు ఎలా ఉన్నావు అనేది ఇంపార్టెంట్, వాడు ఎలా ఉన్నాడని నీకు అనవసరం. నిన్ను ఎదిగింప చేయడానికి వాడు వచ్చాడు, నీలో సహనం నేర్పడానికి వాడు వచ్చాడు, నీలో ఉన్న దుర్మార్గం కూడా నువ్వు క్షమించే గుణం నీలో నేర్పడానికి వచ్చాడు అన్నప్పుడు కొంచెం ఆలోచనలో పడ్డాను. ఆ పుస్తకాలు చాలా మంచిగా రాస్తున్నారు, చాలా అద్భుతంగా ఉన్నాయి అని అనిపించేది. ఫస్ట్ నాలో మార్పు అది. ఎప్పుడైతే 2016-17 మా మామగారికి క్యాన్సర్ వచ్చింది, అప్పటికి నాలో ధ్యానం లేదు, బాధ ఇస్తుంది. ఎందుకంటే మామగారు చాలా మంచివారు, మీకు అటాచ్మెంట్ ఉంది, బాగా ఉంది. నాకు నాన్న లేరు. మా మామగారు నా పెళ్ళప్పుడు కట్నం కోసం అడిగినది తప్ప, నోరు తెరిచి డిమాండ్ చేసినది తప్ప, ఏ రోజు మా అత్తమ్మ గారు కూడా మా మామగారు కూడా ఏ రోజు ఏమమ్మాయి మీ అమ్మోళ్ళు ఏం పెట్టారు ఏం పెట్టలేదు అని అడిగిన పాపం లేదు, తక్కువ చేసి చూసింది లేదు, ఒక కూతురులాగా చూసుకున్నారు. అవును మేడం, మంచిగా చూసుకునేవారు. నాకు ఎస్పెషల్లీ పలకరింపుకు కోరుతాను. ఎప్పుడైతే మా బాబుని హాస్టల్లో ఉంటే మా మనవడికి కాల్ చేశానమ్మా అంటే నాకు ఎంత సంబరమో. నేను ప్రేమనే కోరుకున్నాను. అటుపక్క మా అత్తమ్మ గారి నుంచి బాగా వివక్ష ఉండేది, అది చాలా కన్నీటి పాలు చేసేది. ముగ్గురు బిడ్డల్ని సమానంగా చూడలేకపోవడంతో అది మా హస్బెండ్ కూడా తెలుసు, చాలా బాధేసేది. ఎందుకు అంటే సార్ ఓపెన్ గా మాట్లాడతారు, అమ్మ తప్పు చేస్తే ఒక్కరుగా ఉన్నప్పుడు చెప్పరు, ఓపెన్ గా ఎవరున్నా చెప్తారు. ఆమెకు నొప్పి కలిగి ఉంటుండొచ్చు, ఆ కోపం మా మీద కూడా అది వచ్చింది. నిన్న కూడా తనతో నేను ఇదే డిస్కస్ చేశాను. తను చెప్పేది మంచే, కానీ ఎలా చెప్పాలంటే మేడం, ఎవరిమైనా ఎవరు లేనప్పుడు చెప్తే వాళ్ళు దిద్దుకుంటారు, కానీ అందరం చెప్తే ఏమీ లాభం ఉండదు. వాళ్ళు మారరు, మన మీద లేనిపోని ద్వేషాలు కోపాలు ఉంటాయి. ఇలా ప్రతి మనిషిలో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఆ విధంగా మా మామయ్య గారికి క్యాన్సర్ వచ్చింది, తన ట్రీట్మెంట్కు ఇక్కడనే ఉన్నారు. నా భర్త ఏమన్నారు, అమ్మ నాన్నకి సేవ్ అంత ట్రీట్మెంట్ అంతా డాక్టర్ అన్నారు, నువ్వు డాక్టర్ కదా అని ఐసీయూలో పెడితే 3 నెలల్లో పోవాల్సిన మనిషి నెలలోనే పోతాడు, ఇంట్లోనే నువ్వు సర్వము ఆయనకు అందించు, నవ్వుతూ ఆనందంగా మీరందరూ తన దగ్గర ఉండండి అంటే మా సార్ చక్కగా తన దగ్గర కూర్చొని నవ్వుతూ అన్ని కబుర్లు చెప్తూ నేను తనకు సేవ చేస్తూ, మా అత్తమ్మగారు చాలా సేవ చేశారు, వెరీ గ్రేట్ ఉమెన్. మేమంతా వాళ్ళకు సపోర్ట్గా ఉన్నాము. అప్పుడు మా మామయ్య గారు అన్నవారు, అమ్మ నువ్వు నా కూతురు కాదు తల్లివి అనేవారు. నాకు ఆనందంగా అనిపించింది. అర్ధరాత్రి ఆస్మా ఎక్కువైనా పరుగున వెళ్ళి అన్ని చేయడం, సక్కింగ్ చేయడం, గల్ల తీయడం అనేది చాలా
ఇబ్బంది ఫీల్ అవుతారు. నాకు అవన్నీ అనిపించేది కాదు. ఆయన మా నాన్న, ఆయన ఇబ్బంది పడుతున్నారు, నేను చేయాలి అన్నీ. నా హస్బెండ్ సమకూర్చాడు, నేను ఆ టైం చేయాలి, తను వెళ్ళాలి, సంపాదించాలి. ఆ మనీ అంతా మేము ఇక్కడ ఖర్చు పెట్టాలి. నేను చెప్పాను కదా, మేము వెల్ సెటిల్ ఫ్యామిలీ కాదు. మా దగ్గర ఉండేది సరస్వతి. లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది, కానీ సరస్వతి ఉందని ఇంట్లో కూర్చుంటే లక్ష్మి అయితే రాదు. తన తండ్రికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలన్నా సార్ బయటికి వెళ్ళాల్సిందే. నేను తనకు సపోర్ట్గా ఇంట్లో సేవ చేసుకున్నాను. నాకు జన్మ, నా భర్త నన్ను చేసుకోవడానికి నేను ఈరోజు కొంచెం ఓకే, నేను తనకు న్యాయం చేకూర్చాను. ఎందుకంటే బయట ఇప్పుడు ఒక డాక్టర్ ఉమెన్ 1,00,000 పైన సంపాదిస్తుంది, నేనేం సంపాదిస్తున్నానండి? 0. ఇప్పుడు బాధ అనిపిస్తుంది కదా. లేదు, ఒక గ్రేట్ పిరమిడ్ మాస్టర్ ని ఆయన లైఫ్ లోకి తెచ్చుకున్నారు. మాకు బయట అదే మాట అంటారు మేడం. సారు ఫిజికల్ బాడీకి ట్రీట్ చేస్తే మీరు మెంటల్ లోపల ఉన్నటువంటి స్పిరిచువల్ లైఫ్కి, స్పిరిచువల్గా వాళ్ళని మీరు ట్రీట్ చేస్తున్నారు అంటారు. అది మాత్రం నిజం. ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చున్నాను అంటే ఎంత ఆషామాష మనిషి విషయం కాదు. ఓకే, అలా తర్వాత నాకు మా మామగారు చేస్తున్నప్పుడే నాకు 2 yearsలో 3 surgeries జరిగాయి. ఓకే, ఆల్రెడీ మామయ్య బెడ్ మీద ఉన్నారు, మీకు సర్జరీస్ అయ్యాయి? ఆయన కంప్లీషన్ అయిపోయింది. మామయ్య బెడెడ్ అయ్యే ముందు ఒక సర్జరీ జరిగింది. బెడెడ్ అయ్యారు. బెడెడ్ అవ్వడానికి 1 నెల తర్వాత నేను సర్జరీకి పోవాలి, తన కోసమే ఆపేసుకున్నాం. అది హెర్నియా, అదేమి ఆగొచ్చు, అది మరి ప్రాణాంతకం కాదన్నమాట. ఫైబ్రాయిడ్ అనేది చాలా పెద్ద గడ్డ, అది ఒకటేసారి హైట్ ఉంటాం కాబట్టి మాకు తెలియలేదు. అందుకోసమని ఆ ఫైబ్రాయిడ్ తీశారు. అప్పుడు మామయ్య గారు బాగానే ఉన్నారు. తర్వాత నాకు హెర్నియా వచ్చింది. అప్పుడు మామయ్య గారు బాగాలేదు కాబట్టి తన ముందు బాగా చూసుకోవాలి, అది మా ఎజెండా ముందు, మా ఆపరేషన్. ఆ తర్వాత హెర్నియా చేసినాక నాకు సక్సెస్ కాక వాటర్ ఫామ్ అయి వచ్చేది. నా హస్బెండ్ అనస్థీషియా డాక్టర్. నేను ఎందుకు చెప్పానంటే, ఏ డాక్టర్ కాడికి పోతే ట్రీట్మెంట్ బాగా జరుగుతుందని అనస్థీషియా డాక్టర్కి మస్ట్ అండ్ షుడ్ తెలుసు. మరి ఎవరికో బాగా చెప్పేటోళ్ళకో వైఫ్కి ఎవరికో చూపించాడు కదా. మరి మంచి డాక్టర్ కాడి చూపించినప్పటికీ, ఫర్ సపోజ్ సర్జరీ ఇంత జరిగింది అనుకోండి, అంత హీల్ అయిపోయింది. ఒక చిన్న డాట్, ఆ డాట్ లో నుంచి వాటర్ వస్తుంది, ఎంత ఇరిటేషన్ గా ఉంటుంది. ఏ వైఫ్ అయినా ఏం కోరుకుంటుంది? భర్తని, పిల్లల్ని, ఇంట్లో ఉన్న పరివారాన్ని బాగా చూసుకోవాలి. నేనే ఊరికే మంచం ఎగుతుంటే, మా అమ్మకి నేను సేవ చేస్తాను, మా అమ్మ నాకు సేవ చేస్తుంటే రేపొద్దున వాళ్ళ మనసును నొప్పి పెట్టినట్లు అవుతాను కదా. ఏందిరా ఎప్పుడు పాపకి సర్జరీస్, ఆ గిల్ట్ నాలో బాధ పెట్టేది. నాకు అప్పుడు డిప్రెషన్ వచ్చి 6 months డాక్టర్ కాడ తిరిగి, అది సక్సెస్ కాక డాక్టర్కి కూడా జుట్టు పట్టుకొని పీక్కునేంత పని అయిపోయి, ఎక్కడ మిస్టేక్ జరిగిందిరా బాబు అని ఆయన బాధపడుతుంటే, దిక్కు తోచని స్థితిలో నేను నా ప్రభాకర్ అంకుల్ గారికి వెళ్ళి, అంకుల్ నేను ఏం చేయాలి అంటే, విశ్వానికి ఒక ప్రశ్న వేశావు, నాన్ సెన్స్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఎలా హీల్ అవుతుంది శ్వాసను గమనిస్తే అన్నావు, ఇప్పుడు నీకే వచ్చింది, ఇప్పుడు ధ్యానం చేసుకొని క్యూర్ చేసుకో అన్నాడు. నేను రెండో మాట మాట్లాడలేదు. ఎస్, బుద్ధ పిరమిడ్కి వెళ్ళడం, నా హస్బెండ్ని రిక్వెస్ట్ చేయడం, మా సార్కి అస్సలు మాస్టర్లన్న గురువులన్న పెద్ద చికాకు. చాలా చూసాము, చాలా గురువుల్ని చూసాము, వాళ్ళ చేష్టల్ని చూసి ఏదేదో చెప్పేవారు. మా ఇంటి దగ్గర కూడా ఒకరు అలానే హస్బెండ్ని చూడకుండా వెళ్ళిపోవడం, అలాంటివి చూసి మీరు సన్యాసులు అయిపోతారు, వద్దు అనేవారు. నా హెల్త్ ప్రాబ్లం కోసం తట్టుకోలేక డైలీ వెళ్ళేవాళ్ళు. డైలీ వెళ్ళాను. 21 days చేశానో లేదో, మా బాబుకు అమ్మవారు పోసింది, విజయవాడలో ఉండేవాడు, తిరిగి వచ్చాడు. నేను అడిగాను అంకుల్కి. అప్పుడు అంకుల్ అన్నారు, మనము ఇక్కడ చికెన్ ఫాక్స్ అది ఇది అంటాం, కానీ మన పెద్దవాళ్ళైతే అమ్మవారిని ఒక భక్తిగా, ఆ అమ్మని నీ ఇంటికి వచ్చింది, నువ్వు కూర్చొని సపర్యలు చేసి నీ బిడ్డకు నువ్వు ధ్యానం చేసుకుంటే, అట్లనే ఆ అబ్బాయికి కావాల్సినవన్నీ చేసి ఇంట్లో వాళ్ళకి అన్ని చేసి పెట్టి రోజుకు 4 hours ధ్యానం. స్టార్టింగ్ 4 hours నాకు ఉంది ప్రాబ్లం, నాకు ఎక్కడ సొల్యూషన్ లేదు. నేను స్వలాభం కోసమే ధ్యానంలోకి వచ్చాను, మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే ప్రేక్షకులకు కూడా తెలియాలి మేడం, మనము ఎందుకోసం వచ్చిన దాన్ని మరి నేను ఎట్లా శోధించినాను అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఎప్పుడైతే ధ్యానంలోకి 4 hours చేశానో, నాకు తగ్గుతూ వస్తుందా లేదా, డాక్టర్ గారు ఏమన్నారంటే, అదింత ఓపెన్ చేసి చూస్తా, ఎందుకు కాకుంది. నేను ఏమన్నాను డాక్టర్ గారితో, సార్ నేను మెడిటేషన్ చేస్తున్నాను, నాకు తెలియాలి, నేను రేపొద్దున చెప్పాలన్నా కూడా తెలియాలంటే, లేదు నేను కొద్ది ఓపెన్ చేసి చూస్తాను, అసలు నీకు ఎందుకు తగ్గకుందో. ఎంత విచిత్రం అంటే, అప్పుడు మరి 3rd surgery జరిగింది, అది ఫ్లోట్ అవుతుంది అంట. ఫ్లోట్ కాకుండా ఏదైతే, చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. హెర్నియా అంటే మజిల్ గ్యాప్ వచ్చి అందులోంచి పేగులు బయటకు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మెష్ చేస్తారో ఈ 2 గ్యాప్ల మధ్యలో బయటికి రావు. ఒక అన్నమంచి బట్ట ఎలా ఉంటుంది, నెట్టెడ్ క్లాత్ ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. అది వేస్తే ఆయన అన్నాడు, ఫ్లోట్ అవుతుందిమా, నీకు 6 నెలలు మాకు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారంటే, మేడం మనకి డెలివరీ అయితే ఇలా కట్టేస్తారు కదా, అలా కట్టుకోమనేమనేవారు, ఉల్టా తిరిగి పడుకోమనేవారు, బైండింగ్ బుక్స్కి ఎలా అలా పడుకోమనేవారు, పెద్ద పెద్ద బ్యాండేజెస్ వేసేవారు. అయినా నీకు అతుక్కుంది, ఏమి చేయింది, కానీ లోపల మజిల్ బైండ్ అయిపోయింది, గట్టిగా బల్లలాగా తయారైంది. 3-4 సార్లు కొట్టి చూశారని ఆయన సర్జరీ, నేను టేబుల్ మీద పడుకొని ఉంటే ఆయన చెప్పే మాటలు నా చెవులో పడుతూ ఉన్నాయి. మనకు అనస్థీషియా ఇస్తే ఆ భాగానికి ఒకటి పెయిన్ ఉంటుంది, మనకు
వాళ్ళు మాట్లాడే మాటలు అన్ని అన్ని మనకి వినబడుతూ వినిపిస్తూ ఉంటాయి. ఉంటాయి. ఆ విధంగా నాకు అప్పుడు అర్థమైపోయింది. ఓకే. హీలింగ్ అయితే జరిగిపోయింది. ఎందుకంటున్నాడు? మెష్ అయితే మీకు అతుక్కోలేదు. ఉమ్, అతుక్కుంటేనే హీల్ అయ్యేది. ఓకే అసలు మెష్ ఫ్లోట్ అవుతుంది. కింద పని జరిగిపోయింది. ఓకే అన్నప్పుడు అర్థమైంది. ఓకే. ఓకే ధ్యానం అయితే కరెక్ట్ నాన్ సెన్స్ కాదు కాదు. అని అర్థమైంది. యెస్. సర్వరోగ నివారణి అని కూడా తెలుసుకున్నారు. తెలుసుకున్నాను. సో తెలుసుకున్నాక ఏం చేశాను? ఉమ్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది ఎలా పాసిబుల్ అది మళ్ళీ క్వశ్చన్ మార్క్ యెస్. వచ్చింది. ఓకే నాకు ప్రూఫ్స్ కావాలి. ఉమ్, ఆటో రేటింగ్ అంటారు. ఉమ్, టెలిపతి అంటారు. ఓకే మాస్టర్స్ వాకిన్ అయినారంటారు. ఉమ్, ఆ, Astral సూక్ష్మ travel శరీర అంటారు. యాత్రలు ఆ. అంటారు. ఇన్ని ఉన్నాయి అంటున్నారు కదా, నేను తెలుసుకోవాలి అనేసి తపన పడుతూ ఉంటే మా అప్పుడు బాబు ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ కోసం స్టార్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు ఇవన్నీ జస్ట్ ఏంటి? ఎంతవరకు నిజాలు ఇవి అని ఓకే నాలో ఒక థాట్స్ మొదలవుతే ఓకే విశ్వం ఏం చేసిందంటే మా బాబుకి ఇంటర్లో 10th వరకు విజయవాడ, ఇంటర్కి హైదరాబాద్ జాయిన్ చేయడానికి కారణం ఏమంటే నియర్ బై మా సార్ వెళ్ళి రావచ్చు. ఓకే ఏం స్ట్రెస్ ఉంటారు మేడం. నీట్కి 10th వరకు స్ట్రెస్ ఉండదు. నీట్లో స్ట్రెస్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. విజయవాడ తిరిగి రావడం కష్టం, మనకి జర్నీ లాంగ్. ఈడ చేర్పించాం కానీ అబ్బాయికి చేర్పించినదే 7th రేపొద్దున ఇంటర్లో జాయిన్ అయిన నుంచి హెల్త్ ఇష్యూస్ ఉండకూడదని చేర్పించాం. ఇక్కడ ఇంటర్లో ఫుడ్ ప్రాబ్లంతో హెల్త్ ఇష్యూస్. మా సారు మేమిద్దరం అనుకున్నాం, ఇద్దరం కష్టపడదాం, ఒక ఫ్లాట్ తీసుకో అక్కడ ఉండు. నా అంతరంలో ఒక మెసేజ్ వస్తూ ఉండేది మేడం, శిలవు శిల్పంగా మారడానికి వెళ్తున్నావు. నేను బాధపడుతున్నా, ఇట్లా హస్బెండ్ వదలలేను, ఇట్లా బిడ్డను వదలలేను, ఇట్లా పోతే ఈయనకు అన్యాయం చేసిన దాన్ని అవుతున్నా. ఒక రోజు అంటే హోటల్లో తింటారు, వారం అంటే తింటారు. 2 సంవత్సరాలు చాలా కన్ఫ్యూజన్ స్టేజ్, మెంటల్ స్ట్రెస్. మా అమ్మ లాస్ట్కు బాబు నేను దగ్గరికి వెళ్ళి అబ్బాయి జాతకం చూపించాను. ఓకే అమ్మ పుట్టుకు తట్టుకోలేక, నేను నాన్ సెన్సే కదా, అన్ని నాన్ సెన్స్, ఇది నాన్ సెన్స్ అంట, అది నాన్ సెన్స్ అంట, ఇదేంది జాతకాలు తీసుకువెళ్ళి వాళ్ళ రాత్రులు అమ్మ మాట తట్టుకో, ఏదో చెప్పేదా పెద్దల మాట వింటాను అని. నాన్ సెన్స్ అన్నప్పుడు వాళ్ళని తీసేయకూడదు, వాళ్ళని నొప్పి పెట్టకూడదు అంటే ఆయన ఎందుకు చెప్పాడు కానీ మీ బాబుని మీ కనుసైగల్లో పెట్టుకొని చదివించండి అన్నారు. అందుకోసం వెళ్ళాను. సీనియర్ మాస్టర్ వస్తే ఇది చెప్పాను, సార్ నా ఇన్నర్లో ఈ మెసేజ్ వినిపిస్తుంది అంటే, శిలలో ఏమని వచ్చింది మేడం? శిలవు శిల్పంగా మారడానికి వెళ్తున్నావు అంటే, నేను ఊకే ధ్యానం చేస్తున్నాను కానీ ఇంకా సీనియర్ అంటే అప్పుడు ఆయన బుక్స్ బాగా తీసుకుపోండి మేడం అన్నాడు. నేనేం చేసేదాన్నంటే అబ్బాయికి ఫుడ్ చేసి 10 కంతా బాక్స్ ఇచ్చొచ్చి ఆ అబ్బాయి 7కి వచ్చేలోపు నేను 4 అవర్స్తో మొదలుపెట్టి 6 అవర్స్ 8 అవర్స్ ఆ 2 years విపరీతమైన సాధన చేశాను. ధ్యానం చేసుకునేవాళ్ళు, బాగా ధ్యానం కూడా చదివేవాళ్ళు. మా బాబు కాలేజ్ నుంచి వచ్చి వాడు పుస్తకాలు చదివితే నేను ఈ పుస్తకాలు చదివేవాడిని. 1 అవర్కి ఒకసారి ఏం చదివామంటే మేమిద్దరం స్పిరిచువల్ టాక్స్ డిస్కస్ చేసేవాళ్ళం. మీరు చదివిందంతా మీ అబ్బాయికి ఎక్స్ప్లెయిన్, వాడికి అన్ని తెలుసు. ఇప్పుడు మరి పత్రి సార్ బుక్ కూడా మీతో పాటు ట్రావెల్ అయ్యి వచ్చిందా? పత్రిజీ సార్ బుక్ అక్కడికి ఎక్కడి వరకు ఎప్పుడైతే నాకు గురువు అటాచ్ అయినాడో అక్కడ తీసుకుపోయినానులేండి. నేను నాతో పాటు తీసుకుపోయినప్పటికీ అక్కడికి తెలిసిపోయింది, ఓహో ఈయన నాతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు. ఆ ట్రావెల్ ఎంత గొప్పది కూడా మీకు ఎండింగ్ లో చెప్తాను. నేను 20 సంవత్సరాల తర్వాత ఆదోనికి మాస్టర్ గా వెళ్ళా క్లాస్ చెప్పడానికి. వాళ్ళు సన్మానం చేసి మరి సేమ్ ధ్యాన విద్యార్థి పుస్తకం ఇచ్చారు. ఎన్నో చోట్ల పోయినాను, ఎన్నో సన్మానాలు జరిగినాయి. వేరే వేరే పుస్తకాలు వచ్చే ధ్యాన విద్యార్థి రావాలి అంటే అప్పుడు వచ్చినది ఎంత నిజమో ఇప్పుడు వచ్చినది అంటే సేమ్ రావడంతో గురువు నీతో ఉన్నాడు అని ఏదో ఒక ఇండికేషన్, గట్టి ఇండికేషన్ మేడం. నాకు వైబ్రేషన్స్ వచ్చాయి ఆ పుస్తకం చూసేలోపు. ఎందుకంటే నాకు చాలా పుస్తకాలు ఇచ్చారు, మన మాస్టర్స్ ఇస్తారు సన్మానం చేసి. మరి ఈ పుస్తకం రావడంతో నేను ఈ పుస్తకం పట్టుకుపోయి నేను వాళ్ళకి చూపిద్దామని చూపించలేదు. ఎప్పుడైతే ఈ పుస్తకం ఇచ్చారో అప్పుడు హ్యాండ్ బ్యాగ్ల నుంచి ఈ 2 బుక్స్ చూపించాను. చూడండి అప్పుడు నాకు ఈ బుక్ వచ్చింది, ఇప్పుడు కూడా ఇదే ఇచ్చేయడము అనేసి. సో అలా మీ బాబు మీరు ఇద్దరు డిస్కస్ చేసుకునేవాళ్ళు. 2 years మీరు కంటిన్యూస్ గా సాధన సాధన సాధన, ధ్యానము, పుస్తకాలు బాగా చదవడము, కాన్సెప్ట్స్ బాగా ప్రతిసారి వినడము. నేను వాకింగ్ పైన, వంట చేస్తున్నా, బండలు తుడుస్తున్నా, వాటి గురించి క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ కి ఇన్నర్ లో నుంచి జవాబులు వచ్చేటి మేడం. ఓకే నేను అనుకుంటుంటే నేను ఆన్సర్ చేసుకుంటున్నాను. నా మన వాయిసే వినిపిస్తుంది దాంట్లో. బాగా గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్, మన వాయిసే వినిపిస్తుంది. అంతర్వాణి అంటే మన వాయిస్ వినిపిస్తుంది. నాకు అప్పుడు ఏముంది, ఎవరో పత్రిజీ సార్ వాయిస్, రాముడు వాయిస్ వినిపించాలి, నా వాయిస్ నాకు వినిపిస్తే నేనే చెప్పుకుంటున్నాను అన్నప్పుడు జస్ట్ 1 or 2 days ఇప్పటి వరకు ఏదైతే ప్రశ్న ఉందో అదే జవాబు కాన్సెప్ట్ రూపంలోనో పత్రిజీ సారో, తటవర్తి రాఘవరావు సారో, ప్రేమ్నాథ్ మాస్టరో వాళ్ళ నోట్ల నుంచి ఇదే క్వశ్చన్ ఇదే ఆన్సర్ వచ్చేది. అట్లా 40-50 times నేను ఏదైనా చెక్ చేయడంలో చాలా డీప్ గా చేస్తాను. అంత డీప్ గా చేసినప్పుడు నాకు అర్థమైపోయింది, ఓకే మనం మాంసపిండం మంత్రపిండం అవుతుంది. 1 yearకి ఏమొచ్చిందంటే శిలవు శిల్పంగా మారావు అని పడుకొని ఉన్నాను, ఒకటే ఆ మాట అని అంతరంలో లేపుతుంది. అప్పుడు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిన, ఆ మాట అనడానికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఇప్పుడు చెప్పుకుందాం, సమయం చాలా విలువైనది. మరి వాళ్ళు కట్ అన్నారంటే ఈ విషయం చెప్పలేకపోతాను. బాబు అక్కడ చదువుతున్నాడు, అబ్బాయి యొక్క టార్గెట్ ఏమి డాక్టర్ అవ్వాలని, టార్గెట్ ఏమో స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వాలని.
ఎస్ యువర్ రైట్ మ్యామ్. ఆ అబ్బాయి కోసం నేను సపోర్టింగ్ కోసం ఉంటూ నా సాధన నేను చేసుకుంటున్నాను. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను. తెలుసుకునేది కూడా వాయిస్ మెసేజెస్లో 15-20 నిమిషాలు వాట్సాప్ గ్రూప్లలో పెడుతున్నాను. అట్లా ఒక ఫ్యామిలీని మెడిటేటర్స్గా కూడా తయారు చేశాను. వాళ్ళ ఇంట్లో పిరమిడ్ కట్టుకున్నారు. ఆయన కూడా గొప్ప మాస్టర్గా ధర్మవరంలో బోల్డ్ అనే క్లాసెస్ చెప్తున్నారు. ఆ సమయంలో ఏమైందంటే మా బాబు మంచి క్రీమ్ బ్యాచ్ వీళ్ళని తీసుకున్నారు. అదే పనిగా సెలెక్ట్ చేసి ఫీజు తక్కువతో తీసుకున్నారు. బాగా మార్క్స్ వచ్చాయా కంఫర్ట్గా ఉంటాడు, తక్కువ వచ్చాయా డిప్రెషన్. వాళ్ళకి అర్థం కాదు పిల్లలకి ఎంత చెప్పినా. మా సార్ ఒకే మాట చెప్పేవాడు, బాగా తిను, బాగా నిద్రపో, బాగా చదువుకో. విద్యార్థికి నీకు ఈ 3 పనులే. అమ్మని తెచ్చి పెట్టాను నీకు నచ్చిన ఫుడ్ చేసి పెట్టడం కోసము, ఇంకా బాగా చదువుకో అని చెప్పేవాడు. అప్పుడు ఏమైపోయిందంటే అబ్బాయికి రాలేదు ఒకసారి మార్క్స్ రాకపోవడంతో ఏమైపోయిందంటే అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఓకే. ఏం జరిగిందంటే ఒకసారి చేశాడు, ఏదో స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా అన్నాడు. అవి పని చేయలేదు. తర్వాత మాతో ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు మేము ఒక మాట చెప్పాము, చదువుకుంటావు నాన్న చదువుకో, లేదంటే మనము వెళ్ళిపోదాం. డిగ్రీ చదువు, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకో, గ్రూప్స్ రాసుకో, టీచర్ జాబ్ చేయి, లేదా మనకు షాప్ ఉంది అవుకులో, వెళ్ళిపోదాం. మనకి ఇదే కాదు, అమ్మ నాన్నగా ఏం కోరుకుంటామండి? మేము చచ్చినా మనకు వాళ్ళు డిగ్రీలు కావాలా? లేదు. మమ్మల్ని ఆటోమేటిక్గా అందరు అనేవారు, అవన్నీ వాడికి ఉండేటివి. నన్నే అనేవారు, ఏమైనా అమ్మ ఆడి వెళ్ళింది, మాకంత పిల్లలు లేరా అని మా సారు కొలిక్ డాక్టర్స్ అనడం నేను కూడా విన్నా. నేను అప్పుడు మెడిటేటర్ని కాబట్టి వాళ్ళ వరకు వాళ్ళు రైట్ బాబా అని చెప్తున్నారు. నా హస్బెండ్కి వాళ్ళు రైట్, వాళ్ళ వరకు వాళ్ళు రైట్ అని నాకు పెయిన్ ఉండేది కదా. ఎందుకంటే ఎవరైనా అలా చేస్తారు. మన ప్రాబ్లం ఇది, ఎవరేమో ఎందుకు వచ్చినాము అనేది మనకి. అలాంటి టైంలో ఏం జరిగిందంటే మేడం, ఆ అబ్బాయి వైజాగ్ వెళ్ళిపోయాడు సూసైడ్ చేసుకోవడానికి. ఒక చిన్న కథ చెప్తాను ఇక్కడ. ఆ అబ్బాయి సూసైడ్ చేయడం వెళ్ళిపోయినాడు. కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, మీ బాబు రాలేదు అని. నాకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉండింది, 2 days బ్యాక్ పట్టేసింది. సడన్గా లేయలేను, కూర్చోలేను, మెల్లిగా పనులు చేసుకుంటున్నాను. మా సార్ రాలేదు అంటే, లేదు అటెండెన్స్ లేట్గా వేశారేమో, ఈ అబ్బాయి వెళ్ళే టైంకి అయిపోయిందేమో అంటే, ఆయన వెళ్ళు అంటే వెళ్తే నిజంగా అంటే అక్కడ లేడు. మాకు టెన్షన్, బంధువులకు ఫోన్ చేసాము, అందరికి చేసాము, ఎక్కడ పోయినాడో తెలియదు. ఫస్ట్ ఎవరు రాలేదు అన్నారు. అమ్మ వాళ్ళు బాపనోళ్ళకి అంజనం అయిపోయడం, ఏదేదో చేసేస్తున్నాం. డే గడిచే కొద్దీ మేము ఈవినింగ్ వెళ్ళి పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాం. ఇది జరుగుతూ ఉంది కదా. 10 days ముందు మా సార్ లైఫ్లో ఏం జరిగిందంటే, వైజాగ్ నుంచి మాకు ఒక కాల్ వచ్చింది. సార్ మేము ఒక క్యాంప్స్ పెడతాము, వైశ్యాస్ని అంతా డాక్టర్స్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, వచ్చి మీరు ఫ్రీ సర్వీస్ ఇస్తారా అని. సార్ మెంటాలిటీ ముందు నుంచి ఏమి, ఫ్రీ సర్వీస్కి ఒప్పుకున్నారు. ఆ విషయం కూడా నాతో చెప్పారు. ఇట్లా వైజాగ్ వాళ్ళంట అడిగారు, వెళ్ళి నేను ఇయర్లీ వన్స్ ఉంటుందంట, వెళ్ళి చాలా మంచి విషయము అనుకున్నాం. 10 days ముందు ఇది జరిగింది మేడం. ఈ అబ్బాయికి ఎక్కడ మేము వెతుకుతున్నామో ఏం లేదు, పోలీస్ రిపోర్ట్ ఇచ్చొచ్చాము. నేను నైట్ మెడిటేషన్లో కూర్చున్నాను. నాకేముంది ప్రాబ్లము, బ్యాక్ పెయిన్ ఉంది. బ్యాక్ పెయిన్ అంటే కూర్చోవడం ఎంత పెయిన్. అయినా నేను విశ్వాన్ని చెప్పి, నాకు ఎన్ని పరీక్షలన్నా పెట్టు, ఎంత ఇబ్బంది అన్నా పెట్టు. ఒకప్పుడు ధ్యానం ఇష్టం లేదు, ఇప్పుడు ఏం చెప్తున్నా, నేను ధ్యానాన్ని వదలను. నా బిడ్డని కాదు, నా ప్రాణం తీసినా ఏం తీసినా నేను ధ్యానాన్ని కూర్చుంటానని మెడిటేషన్ చేస్తున్నాను. నాకు విజన్స్ వస్తున్నాయి, బాబీని వైట్ క్లాత్లో ఫోల్డ్ చేసి తీసుకొస్తున్నారు, విజన్స్ వస్తున్నాయి. ఆఫ్టర్ 12 అలానే పెయిన్ వస్తున్నా కొన్ని ఎక్సర్సైజెస్ సార్ చెప్పేవారు, చేసి ఎక్సర్సైజ్ చేసి మరి మెడిటేషన్ కూర్చునేదాన్ని. నాకు మెడిటేషన్ ఒకటే. నా బాబుని నేను ఒక విషయం చెప్పాను యూనివర్స్కి, అది గుడ్ సోల్. నా బిడ్డ ఎవరైతే ఉన్నాడో చిన్నతనం నుంచి సాక్రిఫై చేసి ఉండేది మేడం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మా ఆడబిడ్డ కొడుకు వచ్చి, వాడు కొంచెం తప్పు పట్టడం కాదు, ఇక్కడ చెప్పాలి, ఒక గుడ్ చెప్పినప్పుడు ఒక బ్యాడ్ చెప్పాల్సి వస్తుంది, లాగేసుకున్నా వీడు ఇచ్చేవాడు. మేము చెప్పేవాడు, అత్త వాళ్ళ అబ్బాయి ఎప్పుడో ఒకసారి వస్తాడు కదా, ఈ బొమ్మలు ఆట వస్తువులు ఎప్పుడు నీతోనే ఉంటాయి కదా, వాడు అడిగితే నీ ఇచ్చేయాలి. అమ్మ కోప్పడేది, వాడు కూడా చిన్నోడే కదా. నేనే కాదమ్మా, వాడు ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా అని చెప్తుంటే వీడు ఇచ్చేసేవాడు మేడం. వాడు తోచినా ఊకుండేవాడు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి కూడా మాస్టర్ బెడ్రూమ్ తాతయ్య వాళ్ళకి ఇవ్వండి అంటే, మరి మేము ఎక్కడ ఉండాలి అంటే, నా బెడ్రూమ్ ఉండండి, నువ్వెక్కడ ఉంటావు నేను హాల్లో ఉంటాను అనేవాడు. అప్పుడు అబ్బాయి జస్ట్ 10 years బాయ్. అప్పుడు ఏమనిపిస్తుంది మేడం, హీఈస్ గ్రేట్ అనిపిస్తుంది. నేను యూనివర్స్ చెప్పాను, వాడు గ్రేట్ సోలు, ఇలా సూసైడ్ చేసుకోకూడదు. ఒకవేళ యాక్సిడెంట్లోనో హెల్త్ ఇష్యూతోనో చనిపోతే అమ్మగా బాధపడతాను, నేను బాధపడను అనను, కానీ అర్థం చేసుకుంటా. ఆయన పాఠం వచ్చింది, నేర్చుకున్నాడు, ఆయన డ్రామా అయిపోయింది, వెళ్ళిపోతాడు. సూసైడ్ చేసుకుంటే పత్రిజీ సార్ అనేవాడు పైకి పోలేరు, కింది పోలేరు, వెరీ పెద్ద రాంగ్ స్టెప్. నేను అబ్బాయికి విషయాలన్నీ కూడా తెలుసు, నేను డిస్కస్ చేశాను ఛానల్స్లో, వేరే అన్ని విషయాలతో పాటు అది కూడా అని విశ్వానికి అదొక్కటి చెప్తా, ఆయన మిస్టేక్ని స్టాప్ చేయండి అని అనేసి. ఇలా జరుగుతుంటే తెల్లవారుజామున ఇల్లు శుభ్రం చేసుకొని దేవుడికి దీపం పెట్టి మరి ధ్యానాన్ని కూర్చుందాము అని. మాకు తెలియదు ఎక్కడ పోవాలో తెలియదు. పోలీస్ రిపోర్ట్ అయిపోయింది. మా బంధువులు ఒక 2-3 కూడా వచ్చారు మాకు సపోర్టింగ్ కోసం. మెడిటేషన్ కూర్చున్నప్పుడు 5కి నేను జస్ట్ ఫ్రెష్ అప్ అవుదాను, బాత్రూమ్ పోతుంటే ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తే లోపల అమ్మ అని నా బిడ్డ మాట్లాడాడు.
నేను రెడీగా ఉన్నాను సూసైడ్ చేసుకోవడానికి. ఇక్కడ ఒక అంకుల్ వాకింగ్కి వచ్చారు. ఒకసారి నీతో మాట్లాడి అన్న నెలప్పుడు మా సార్ పరుగున వచ్చి ఫోన్ తీసుకొని ఆయన రిక్వెస్ట్ చేశాడు, మీ కాళ్ళు పట్టుకుంటాను, నా బిడ్డని మీరు దయచేసి ఆపనుకోండి అని నేనేసి, అంటే సార్ నేను బిజినెస్ పని మీద వచ్చాను, నాకు ఫ్లైట్ డిలే అయింది, అంతవరకు నేను టైం వేస్ట్ చేయడం ఎందుకని క్యాబ్ మాట్లాడుకొని ఇక్కడికి బీచ్కి వచ్చాను వాకింగ్కి. విశ్వం చూడండి, ఈ అబ్బాయి రెడీగా ఉన్నాడు సూసైడ్ చేసుకోవడానికి. ఒక బిజినెస్ మ్యాన్ని వాకింగ్ కోసం బీచ్ పోతారండి ఆ టైంలో 4కి. విశ్వం పంపించింది మేడం. మరి అంత లోపల ఈ అబ్బాయిని మేము ఫ్లైట్ నిలబడైన వస్తాడులే నీకు ఉండదు, అందుకని ఆయన వెళ్ళిపోవాలి. అందుకని మా సార్కి ఫ్లాష్ అయింది. 10 days ముందు మనకు ఒక కాల్ వచ్చింది. ఆయన కాల్ చేశాడు, సార్ మీరు ఫోన్ పెట్టండి, 10 minutesలో మీ బిడ్డను నా గుడ్డల్లో పెట్టి నేను చూసుకుంటా అనేసి ఆ బిడ్డను తెచ్చేసుకున్నాడు. చూసారా ధ్యానం చేస్తే? అవును. అవునా? ఇన్నిటికి సార్ ఇన్సిడెంట్ అదైతే, ఒక 1 month ముందు నాకు పత్రిజీ సార్ ఒక పుస్తకం చదివాను. పిరమిడ్లు భూమికి రావాలి, మనం పంచభూతాలను ఉపయోగించుకుంటున్నాము, పిరమిడ్లు భూమి మీద నిలిస్తే ఆ పంచభూతాలకు ఎనర్జీ వస్తుంది అని వచ్చేసింది. వచ్చినప్పుడు నేను పిరమిడ్లకు కన్స్ట్రక్షన్కి మనం ఇవ్వాలి అన్నప్పుడు డబ్బులు 20,000 కావాలి, 30,000 అంటే ఇంట్లో కోబడతారని సార్ నాకు క్లోత్స్కి ఇస్తే ఆ డబ్బుని నేను శ్రీకాంత్ సార్కి కాల్ చేసి, సార్ పిరమిడ్స్కి ఇవ్వండి ఇలా అని చెప్పేశాను. అప్పుడు సారు ఫోన్ చేసి, వాళ్ళు మీకు థ్యాంక్ యూ చెప్తారంట మేడం అంటే, లేదు సార్ నేనే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి, ఆ భూమాత నా బిడ్డని కబలించకుండా, పంచభూతాలు నా బిడ్డ కలవకుండగా, నేను పంచభూతాల కోసం పనిచేస్తే పంచభూతాలు నా బిడ్డను తనలో ఐక్యం చేసుకోకుండా నా ఒడికి చేర్చాయి సార్, నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి పంచభూతాలకి. అందుకని చెప్తున్నాను మాస్టర్స్, చేసిన ప్రతి మంచి పని మనకి తిరిగి వస్తుంది, అది ఎప్పుడు ఎలా అనేది చెప్పలేను. ఇది మేడం, ఇలా నా హస్బెండ్ యాక్సిడెంట్ విషయాలు కావచ్చు, ఒకసారి వేడివేడి నూనె నా మీద పడింది, అది పెద్దది బొబ్బలు వచ్చేయాలి, నా హస్బెండ్ నా పక్కనే ఉండి చూశాడు, ఇంత కూడా బాడీకి ఏం కాలేదు. ఇలా ఎన్నో ఉన్నాయి. అనుకోకుండా కూడా మనల్ని ధ్యానము కాపాడుతుంది. ఎస్ మేడం, నిజంగా వండర్ఫుల్ మిరాకిల్ మేడం. మీ బాబుదైతే అసలు ఎక్కడి వరకు వెళ్ళి ఎలా కాపాడబడ్డ అంటే ప్రకృతి చూడండి, నిజంగా సార్ మిమ్మల్ని వెన్నంటే ఉన్నారు, స్టార్టింగ్ నుండి బుక్ రూపంలో మీతో ఉన్నారు. నిజంగా ఇంత ధ్యానం ద్వారా మిరాకిల్స్ జరుగుతాయి అనడానికి మీది ఒక గొప్ప మిరాకిల్ లాగా ఉంది మేడం. అదే విధంగా అబ్బాయిది డాక్టర్ అయ్యి ఇప్పుడు ఒక బిడ్డకు ప్రాణం పోస్తూ ఫోటో దిగిపెట్టినప్పుడు నేను అనుకున్నాను, ఒక్కసారి మనం తప్పుట అడుగు వేస్తే ఒక బ్యూటిఫుల్ లైఫ్ని మిస్ అవుతాము. కొంచెం ధ్యానం చేయండి, స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి. ప్రతి ఒక్కరి జీవితాల కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, వాటికి మనకు ఒక సపోర్ట్ కావాలి, అదే ధ్యానం. భగవంతుడు లేడా అంటే నీవు చేసే కర్మలో ఉన్నాడు భగవంతుడు, విగ్రహంలో లేడు. విగ్రహాలు స్ఫూర్తి కోసం రాముడికి లేవా కష్టాలు, కృష్ణుడికి లేవా కష్టాలు, వాటిని చూసి స్ఫూర్తి తెచ్చుకోవాలి. వాడ కూర్చొని నాకు అవి ఇవ్వంటే అవి ఏమి ఇవ్వలేవు. మన కర్మ ఫలాలే మన జీవితంలో శుభాలు అశుభాలు. ఇది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో మేడం, మరి నిజంగా మీ జర్నీ ఎలా సాగింది అంటే, అడుగడుగున మీకు ఛాలెంజెసే, కానీ ఆ ప్రతి ఛాలెంజ్ని మీరు సహనంతో, ఓర్పుతో, ముఖ్యంగా ధ్యానంతో అన్నీ నెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా ఎదిగి ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం కూడా మీరు చేస్తూ వచ్చారు. మరి ఇంత చక్కటి జీవితాన్ని మీకు అందించిన ఆ గురువు గురించి మీ మాటలు. వెరీ నైస్ క్వశ్చన్ మేడం. నాకు దైవం, ఇప్పుడు అందరికీ ఎవరు గొప్ప అంటే దైవం అంటారు కదా, మనందరి జీవితాల్లో పిరమిడ్ మాస్టర్స్కి అందరికీ దైవము మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అంధకారంలో ఉన్న మమ్మల్ని అఘోరంగా అమాయకమా జీవితము, ఎటు వెళ్ళాలి, ఏది రైటు ఏది రాంగు, ఎలా ఉండాలి, ఏం జరుగుతుంది మా చుట్టుపక్కల అని మాకు తెలియకుండా బాధపడుతున్నప్పుడు ఓ దివ్య కాంతిని పంపించాడు. అదే ధ్యానము, ఆత్మజ్ఞానము. ఆ మహానుభావునికి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే. ఆయన కోరేది ఒకటి, పొందిన దాన్ని పంచు. ఆయన చెప్పిన మార్గంలో సదా నడుస్తున్నాము. ధ్యానం కావచ్చు, శాకాహార ర్యాలీలు కావచ్చు, పిరమిడ్ కన్స్ట్రక్షన్లు కావచ్చు, పత్రిజీ ఎజెండానే మా ఎజెండా. పత్రిజీ నడిచిన మార్గమే మా అందరి మార్గం, మనందరి మార్గము. అదే మేడం, నాకు గురువు దైవం కన్నా మిన్న. ఆ మహానుభావుడు మా జీవితంలో లేకపోతే దుఃఖంతో, బాధతో, పరనిందలు చేస్తూ, ఏడుస్తూ, ఏడిపించుకుంటూ ఇదే సాగేది. ఇప్పుడు లైఫ్ ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కష్టాలుండవా, కన్నీళ్ళుండవా ధ్యానం చేస్తుంటే? ఎవరు చెప్పినారు మేడం? ఉంటాయి. అవగాహనతో ఉంటుంది. ఎందుకు నాకు ఇది వచ్చింది అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. జీవితంలో ఏ కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ధ్యానం చేసి భగవాన్ తట్టుకునే శక్తిని ఇవ్వయ్యా అని కోరండి. ఇది వద్దు అది వద్దు అనొద్దండి. ఎవరు చేసుకునేది వాళ్ళే తీర్చుకోవాలా. మీ బ్యాంక్లో మీరు అప్పు చేశారు మేడం, నేను వచ్చి కడతానా మేడం? మీరే కట్టాల్సిందే. అది మీ మీరు అడిగినా కూడా నేను అలానా మేడం అంట, కానీ నేను తీస్తా మేడం అని అన్నారు. అలానే ఎవరి అప్పులం వాళ్ళని తీర్చుకోవాలా. మనకు కావాల్సింది ధ్యానం చేస్తే భగవద్గీత చెప్తుంది, ధ్యానాగ్ని
మరి ఆ ధ్యానం అనే అగ్నిలో మన కర్మలన్నిటిని దగ్ధం చేసుకోవచ్చు అని భగవద్గీతనే చెప్తుంది. మరి ధ్యానం చేద్దాం, మన కర్మలు మనం దగ్ధం చేసుకుందాం, వర్తమానంలో సరిగ్గా జీవిద్దాం, భవిష్యత్తు ఆటోమేటిక్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. గత జన్మ కర్మలు ఇప్పుడు బాధిస్తున్నాయి, వర్తమానం సరిగ్గా జీవించామంటే భవిష్యత్తు ఆటోమేటిక్గా బాగుంటుంది. ధ్యానం చేస్తూ పాస్ట్ని కూడా వాషౌట్ చేసుకోవచ్చు. ఇంత అద్భుతమైన బ్యూటిఫుల్ మార్గం ఎవరు చూపించారండి? ఆ బ్రహ్మర్షి పితామహ పత్రి మేడం. ఆ ఇద్దరు ఆది దంపతులకు మనం అందరము, పిరమిడ్ మాస్టర్లందరము శతకోటి వందనాలు చెప్పుకుంటూ ఈ సెషన్ ఇంతటితో నేను హ్యాపీగా మీకు అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. నిజంగా మీ జర్నీ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తినిచ్చేదిగా ఉంది మేడం. అసలు ధ్యానం అంటేనే నాన్‌సెన్స్ అన్న మీరు ఆ ధ్యానాన్ని పట్టుకొని మీ జీవితాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు. ప్రతి సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేస్తూ ధ్యానం ద్వారా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఎంతో అద్భుతంగా సాల్వ్ చేసుకుంటూ వచ్చారు మేడం. మీరు చెప్పినట్టు మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, మనం పొందినాక పంచకపోవడం అనేది చాలా 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 మనల్ని మనం తక్కువ చేసుకున్నట్లే. మరి పత్రిజీ సార్ నువ్వు సత్యలోకవాసి అవ్వాలంటే నువ్వు పొందిన దాన్ని పంచాలి అన్నారు. నేను అందుకనే ఎన్నో వందల జూములు ఈ 3 ఏళ్లలో ధ్యానం చేయడానికి మొరాయించాను, చెప్పడానికి మొరాయించాను. మరి విశ్వం నన్ను అనంతపూర్కి పంపించడం, అక్కడ నేను మాస్టర్గా అక్కడ ఇన్ఛార్జ్గా ఉండడం, ఎంతోమందికి ధ్యానం నేర్పించడం, చుట్టూ పల్లెలకు వెళ్ళడం. ఒకప్పుడు నా హస్బెండ్ బయటికి పంపించడానికి ఇష్టపడేవాడు, ఇప్పుడు దగ్గరుండి పంపించి మరి తనే పికప్ చేస్తున్నాడు, తనే డ్రాప్ చేస్తున్నాడు. తను కూడా నాకు ఎంతో సహకరిస్తున్నాడు. తనలో ఆ భగవంతుడు ఉండి నాలో ఉన్నటువంటి అడ్డంకుల్ని తొలగిస్తున్నాడు. అంత శక్తివంతమైనది ధ్యానం. ఎందుకంటే సార్ని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు సార్ ఇలా ఉన్నారు, ఇప్పుడు ఇలా అయినారు అంటే ధ్యానం చూసారా ఇంట్లో వాళ్ళతో ఎంత సహాయ సహకారాలు అందిస్తుందో ఇది చెప్పదగినది కాదు. అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. నేను కూడా చాలా ప్రచారం చేస్తున్నాను, జూమ్లో చెప్తున్నాను, భగవద్గీత, ఉత్తర గీత, భజగోవిందం చలువల పలవలుగా చెప్తూ ఉన్నాను, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో చెప్తున్నాను. ఎస్పెషల్లీ శ్రీకృష్ణ అమృతం నా యొక్క జీవిత చివరి శ్వాస వరకు ఎవ్వరు అడిగినా, ఎన్ని చోట్ల అడిగినా నేను చక్కగా వెళ్ళి వాళ్ళకు ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాను. అంతేకాకుండా ఎక్కడ ఎవరు డొనేషన్స్ అడిగినా నా శక్తి మేరకు నేను కొనే క్లోత్స్ని తగ్గించి యాజ్ ఎ డాక్టర్ వైఫ్గా సొసైటీలో చాలా హుందాగా ఉండాలనుకుంటాం. అది అనవసరమైన ఖర్చుగా భావించి ఇంట్లో అడిగితే ఈరోజు బాగుండొచ్చు, రేపు కోప్పడొచ్చు. అందుకని నా పర్సనల్ ఖర్చులు తగ్గించుకొని నా పేరెంట్స్ ఇచ్చే డబ్బు, ఒక రాఖీకి కావచ్చు, నాగల చవితి పసుపు కుంకుమ కావచ్చు, ఒడిబియ్యాలు కావచ్చు, అన్నిటినీ నా యొక్క, ఎందుకంటే నేను అర్నింగ్ ఉమెన్ కాదు కాబట్టి నేను ఈ విధంగా ఇస్తున్నాను. అందుకని ఇచ్చేవాళ్ళు మా దగ్గర లేవు అనొద్దండి, మన దగ్గర ఉన్నాయి, ఆలోచించండి అంతే. మంచి పనులకు ఖచ్చితంగా జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి మాస్టర్స్. సేవ చేయండి. అప్పుడే మనము జన్మ రాహిత్యం పొందుతాం. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ఎంత అద్భుతంగా మేడం ఎలా పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, మరి ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైంది, ఆ ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత మేడం ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు, ఆ ఛాలెంజెస్ అన్నిటిని అధిగమిస్తూ ఇప్పుడు తను మరి ఎలా ప్రచారం మొదలుపెట్టారు, ఎంత అద్భుతంగా చెప్తున్నారు. శ్రీకృష్ణామృతం నా చివరి శ్వాస ఉన్నంత వరకు నేను భగవద్గీత బోధిస్తాను. పత్రి సార్ ఎప్పుడు ఎక్కడ క్లాస్ చెప్పినా ప్రతి కాన్సెప్ట్లో భగవద్గీత వచ్చేది. మళ్ళీ అలాంటి భగవద్గీతను మేడం ఈరోజు ప్రచారం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు అంటే, సో మేడం ఎంత అద్భుతంగా ధ్యానం యొక్క ఇంపార్టెంట్ తెలుసుకున్నారనేది మనకు అర్థమవుతుంది. సో మరొక స్పిరిచువల్ జర్నీలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.